పోరమ్మొక్కలతో కలిసి గంజా కొడుతున్నాడాడు. ఆడిని అడగడం మానేసి నా మీద ప్రతాపం చూపిస్తారే. తెలియక అడుగుతాను, నేనేం తప్పు చేశానని. తప్పు చేసింది ఆడు, అందుకే కొట్టాను. మీరు కావాలంటే ఆడిని నెత్తికెక్కించుకోండి, నా వల్ల కాదు. ఆడు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అప్పుడు ఇలా బేవర్స్ గా తిరిగితే ఏం చేస్తావు చెప్పే. అందుకే దారిలోకి తీసుకురావాలని తిట్టాను, కొట్టాను, అంతే. ఏ చిపోవే, మీతో అస్సలు మాట్లాడను. గలీజ్ మనుషులు. ఏ ఆపు, నీకు ఆడే కదా ముఖ్యం, వెళ్ళిపోవే. ఇక మీద అక్కకి ఇక్కడ వచ్చావనుకో అయిపోతాం. చూసావంటే చివరికి నిన్నే కొట్టినాడు. అందుకే చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదని. పెళ్లికి ముందే ఇట్టంటే నువ్వు ఆలోచించుకో. నేను చెప్తే నువ్వు నమ్మవు గాని ఒకసారి ఆ సూర్య నన్నే కొట్టడానికి చెయ్యెత్తాడు. అప్పుడు నా మొగుడున్నాడు కాబట్టి మధ్యలోకి లాగేశాను. నేను దెబ్బలు తినలేదు. అందుకే చెప్తున్నా, దానాలుంటే వాళ్ళకి మంచిది. నేను అప్పుడే చెప్పాను రా మన సూర్య అనవసరంగా చేయి చేసుకోడని. అది పొగరబోతురా, నోరెక్కువ. పెళ్లి కాకముందే ఇట్టుంటే ఎలా? ఏ అక్కే అలా ఉందంటే చలి కూడా తక్కువదేం కాదు. మీరేమో అమాయకంగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆలోచించుకోండి. 3 రోజులైంది అందరం కలిసి కూర్చొని తిని. వీళ్ళ నలుగురు అస్సలు మాట్లాడుకోవడం లేదు. వామ్మో, వీళ్ళు చేసే హడావిడిందే మేము ఇలాగే చేస్తామని చేస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఎంత దూరం వెళ్తారో చూద్దాం. చూసావా, అవును నిజమే. 300కే ఏడుస్తున్నాడే. నేను చెప్పలా తన గురించి. ఇవ్వనంటే ఇవ్వడే, నాకు బాగా తెలుసు. దానికి కలారుస్తున్నావు. ఏ జరగరా. సరే పద. శని, మిగతా పనులన్నీ నువ్వు చేసుకొస్తావా? సరే 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 సరే. ఏంటి శనిలా వచ్చేసరే, వెళ్ళిపోదామా? ఇంద పట్టుకో, తీసుకొచ్చే. ఏయ్ అయ్యో, చూసావన్నా చాలా ఎక్కువ చేస్తున్నా. ఏయ్ ఆగవే. ఏయ్ సౌందర్య, కాతే ఈ రోజైనా కూలిస్తాడా ఇవ్వడాడు? లేకపోతే అంతే అయిపోయాడు. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలరా. అవునవును, ఇదైతే ఏం చేస్తాడో చూద్దాం. చూసావా లేదా? రా రా రా, అది అక్కడ ఉన్నాడు. నేను కొట్టడం చూడలేదుగా నువ్వు. రేయ్ నువ్వే వెళ్ళి చూడు. రేయ్ అన్ని సర్దేశారా? ఇదిగో మనిషికి 500. ఏంటన్నా 500? ఎన్ని బొట్లు దింపామో తెలుసా? రేయ్ అక్కడ చేపలే లేవని చెప్పారు కుర్రాళ్ళు. ఈ మాటలనే మా దగ్గర వద్దన్నా. 2 బొట్లైనా 10 బొట్లైనా గానీ కూలి మాత్రం ఒకటే. ఏదో మార్కెట్ కొత్తనట్టు మాట్లాడుతున్నావు. అవునన్నా, మాట్లాడిన డబ్బులు ఇచ్చేయన్నా. ఎందుకన్నా అనవసరంగా గొడవ? రేయ్ నీకు ఇవ్వడమే తప్పు. పోరా, ఇచ్చింది తీసుకుని వెళ్ళండి. కాతే ఏం దీన్ని కామెడీ చేస్తున్నాడు? అన్నా మాట్లాడుకున్న డబ్బులు ఇచ్చేయి, లేదంటే జరిగేది వేరు. ఏంటి? ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే నేను పొడి చేస్తాను. పొడి చేస్తాడంట పోటుగా. అభి మాట్లాడుతున్నా కదా, నువ్వేంటి? ఏంటట? తన సంఘంలో కంప్లైంట్ ఇద్దాం ఉంటుందిరా. పాప సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందట. వెళ్ళి ఇచ్చుకో, బాగా పెడతా. ఇది మాట్లాడే భాష అర్థం కాక సంఘం వాళ్ళు పారిపోతారన్నా. ఏమన్నావురా? అన్న మీద చేస్తావరా? ఊరికే వదిలిపెట్టకూడదు.